2008 IPL స్టార్ట్ అయింది, అందరికీ తెలుసు. 2025 దాకా ఐపీఎల్ 10 టీంలు ఉన్నాయి. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్, సెకండ్ ఢిల్లీ క్యాపిటల్స్, థర్డ్ గుజరాత్ టైటన్స్, ఫోర్త్ కేకేఆర్, ఫిఫ్త్ ఆర్సీబీ, సిక్స్త్ ఎల్ఎస్జీ, సెవెంత్ పంజాబ్ కింగ్స్, ఎయిత్ రాజస్థాన్ రాయల్స్, నైన్త్ ముంబై ఇండియన్స్, 10th సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ 10 టీములు 2025 దాకా ఫిక్స్డ్గా ఉన్నాయి. నెక్స్ట్ 2008 నుంచి 2025 దాకా ఐపీఎల్ విన్నర్స్ లిస్ట్ చూద్దాం. ప్లీజ్ మా ఛానల్లో వీడియోలు చూసే ముందర ఫస్ట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో లిస్ట్లోకి వద్దాం. 2008 ఐపీఎల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్, ఫస్ట్ టైం ఛాంపియన్స్ ఇన్ ఐపీఎల్. 2009 డెక్కన్ ఛాలెంజర్స్ హైదరాబాద్, అంటే హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత వచ్చింది, 2016-15లో వచ్చింది. ఇప్పుడు 2009లో డెక్కన్ ఛాలెంజర్స్ సెకండ్ ఐపీఎల్ విన్నర్, ఛాంపియన్ విన్నర్. 2010 చెన్నై సూపర్ కింగ్స్, అంటే సిఎస్కే విన్ అయింది, థర్డ్ ఛాంపియన్స్ ఇన్ ఐపీఎల్. 2011 చెన్నై సూపర్ కింగ్స్ అగైన్, చెన్నై సూపర్ కింగ్స్ అగైన్. 2014 కోల్కతా నైట్ రైడర్స్. 2011 చెన్నై సూపర్ కింగ్స్, 2012 కేకేఆర్, 2013 ముంబై ఇండియన్స్, 2014 కోల్కతా నైట్ రైడర్స్, 2015 ముంబై ఇండియన్స్, 2016 సన్ రైజర్స్ హైదరాబాద్. మన తెలుగు టీం గెలిచింది 2 times, సెకండ్ టైం విన్నర్స్. 2017 ముంబై ఇండియన్స్, 2018 చెన్నై సూపర్ కింగ్స్, 2019 అగైన్ ముంబై ఇండియన్స్, 2020 ముంబై ఇండియన్స్, 2021 చెన్నై సూపర్ కింగ్స్. ఇది 2021 కరోనా టైం జరిగింది, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్. ఇది కేకేఆర్తో జరిగింది. కేకేఆర్ మీద చెన్నై గెలిచింది. 2022 గుజరాత్ టైటన్స్, 2023 చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. ఈ మ్యాచ్ 2023 ఫైనల్ మ్యాచ్ 3 రోజులు జరిగింది. ఫస్ట్ జీ టీమ్ ఫస్ట్ రోజు బ్యాటింగ్ ఆడి సెకండ్ చెన్నై బ్యాటింగ్ చేస్తుంటే వాన పడింది. వాన పడటం వల్ల క్యాన్సిల్ అయింది. మళ్ళీ రెండో రోజు కూడా ఆడితే మళ్ళీ వాన పడింది, క్యాన్సిల్ అయింది. మూడో రోజు ఆట జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ 15 ఓవర్లు ఇస్తే లాస్ట్ బాల్ జడేజా 6 కొట్టి గెలిపించాడు. 2024 కేకేఆర్, 2025 ఆర్సీబీ. ఎటుగేళ్ళకి 18 yearsకి ఆర్సీబీ కప్పు గెలిచింది. అందరు ఆర్సీబీ ఫ్యాన్స్ బీ హ్యాపీ అండ్ ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ నేను అవసరమైతే నోటిఫికేషన్స్ మా ఛానల్స్లో సినిమా యశ్వంత్ మూవీ క్రికెట్ అప్డేట్స్లో ఏ అప్డేట్స్ అయినా ఫుడ్ బ్లాగ్స్ ఏమైనా వస్తాయి.